అట్లా మంచిగా తీసు చేసుకొని నువ్వు రమ్మని పెద్ద రమ్మని అక్కడ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎందుకంటే ఇది సీజనల్ డిసీజెస్ కాబట్టి డెంగ్యూ మలేరియాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమ కుట్టొద్దు. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలా. నీటి నిల్వలు ఎక్కడ కూడా ఉంచుకోకూడదు. ఎందుకంటే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమ పుట్టకుండా ఉంటుంది. దోమలు 3 రకాలు, జబ్బులు 5 రకాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. పాత కుండీలు కానీ ఏమైనా కానీ టైర్లు ట్యూబ్లు అలాంటివన్నీ కూడా మొత్తం ఖాళీ చేసేసుకోవాలా. వాడలేని అన్నీ కూడా మనం బోర్లించుకోవాలి. అట్లా మంచినీళ్ళలో కూడా దోమ పెరుగుతుంది కాబట్టి వారానికి ఒకసారి శుభ్రం చేసేసుకుని బోర్లించుకుని ఎండబెట్టుకున్న తర్వాతనే మనం నీటి నిల్వలు అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ రాకముందే మనము నివారణ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన చేతుల్లోనే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దోమ కుట్టకుండా ఉండకూడదు అని అంటే ఇంట్లో ఎవరైనా కానీ ఇల్లు తాళం వేసి ఉంచినా కానీ ఏమన్నా కానీ చుట్టుపక్కల రోడ్లు వదిలేస్తారు. కొబ్బరి చిప్పలు ఉంటాయి, ఇంటి కూన పెంకులు ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా దోమ పెరుగుతుంది. ఒక చిన్న చెంచా మనం తిన్న ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ మనం తిన్న తర్వాత విస్తరాకులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు దాంట్లో కూడా కొబ్బరి చిప్పలు కానీ అన్నిట్లలో కూడా దోమలు పెరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు, చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వాడలేని నీళ్ళన్నీ కూడా బోర్లేసేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు అవసరం లేదు అనుకుంటేనే బోర్లేసుకోవచ్చు. నీటి నిల్వలు లేవు, మాకు కావాలి, మంచినీళ్ళు కావాలి, దొరకం లేదన్నప్పుడు వడబోసుకుంటే కూడా మనకి దోమ అనేది చచ్చిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. అందరూ కూడా ఇది పాటించాలి, శుభ్రంగా ఉండాలి. పగిలిపోయిన కుండ పెంకులు కూడా అట్లానే వదిలేస్తారు. ఎందుకంటే అది ఇంత చిన్నగా ఉన్నా కూడా దాంట్లో కూడా దోమ అనేది పెరుగుతుంది. దోమ ఎక్కడెక్కడైతే ఉంటుందో అలాంటి చోట్ల పెద్ద నీటి నిల్వలు పెంట కుప్పలు ఉన్న దగ్గర మనం ఏం చేయాలో ఆయిల్ బాల్స్ నూటితోటి బట్ట కానీ ఏమైనా కానీ ఇంజన్ ఆయిల్ దొరుకుతుంది కదా డాక్టర్ది, దాంట్లో ముంచిన తర్వాత ఉంక పొట్టు కానీ ఏదైనా కానీ 24 గంటలు దాంట్లో పెట్టిన తర్వాత మన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఉంటే కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకోవడం వల్ల ఏమైతే దోమ ఒకవేళ గుడ్డు పెట్టినా కానీ గుడ్డు అనేది పగలదు, దోమలు అనేవి పుట్టకుండా ఉంటాయి. శుభ్రంగా ఉంచుకోవాలా. పడుకునే ముందు దోమతెరలు అలాంటివి వాడుకోవాలా. వేపాకులు అలాంటివి ఏమన్నా ఉంటే పొడి చేసుకోవాలా, లేకుంటే దీపం పెట్టుకోవాలా, వెలిగించుకోవాలా, మంట పెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వాటి ద్వారా కూడా మనము దోమలు అనేటివి నిర్మూలించుకోవచ్చు. థ్యాంక్ యూ. అయిపోయింది, చాలా ఉన్నాయి.